సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 5/7/2024 శుక్రవారం. తిథి జ్యేష్ఠ అమావాస్య తెల్లవారి 4:27 వరకు ఉన్నది. యోగం ధ్రువ రాత్రి 3:48 వరకు. కరణం చతుష్పాత్ సాయంత్రం 4:43 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:23 నుండి 2 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:05 వరకు. మరల మధ్యాహ్నం 12:34 నుండి 1:26 వరకు. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:12 వరకు. అమృతకాలం సాయంత్రం 6:02 నుండి 7:39 వరకు. ఈ రోజు విశేషం వట సావిత్రి వ్రతము. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండను. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క అర్చన చేసుకున్నా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండను. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారస్తులు అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మందార పుష్పాలను సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఉండును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దైవ ధర్మ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి కుంకుమార్చన వంటివి చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలదాయకంగా ఉండను. పెద్దలు గురువులతోటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, గృహ వస్తువు వాహనం మొదలైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారికి అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం, లేని వారికి అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారస్తులు ప్రోత్సాహకరంగా నడుచును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి యొక్క దర్శనం, దేవి నవరత్న మార్గ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పెన్నికలు ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. శ్రమలు అధికమగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతులు పెరగలవు. ఈ రాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాశ్రమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండడం. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు గల వారికి ప్రతికూలమైనటువంటి సమయం నడుస్తుంది. జరిమానాలు వంటివి పడే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గోధుమలు దానం చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. అలాగే పేరు ప్రఖ్యాతలు పెరగలవు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధిగా నూతన మార్గాలు అన్వేషించడం జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన
లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన రుణ ప్రయత్నాలు సఫలీకృతమవును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి కనకదార స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వారితో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు కానీ విందు వినోద కార్యక్రమాలు కానీ చేసే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. అలాగే సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఆత్మవిశ్వాసంతో అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు అమ్మవారి యొక్క అర్చన, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశి వారి దినఫలం. ఎవరొచ్చి దినఫలాలతో మండగలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.